ఏమన్నా చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టేద్దాం, ప్రజలను ఆకర్షించేందుకు బాబు పాటలు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో తొలిదశ మేనిఫెస్టో, దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మేనిఫెస్టోతో సంబంధం లేకుండా రకరకాల హామీలు, ఆఖరి నిమిషంలోనూ నోటికొచ్చిన హామీలు ఇచ్చేందుకు తంటాలు పడతాడు. వాస్తవం ఇది. ఏదైనా చెప్పండి, ఏదైనా చెప్పండి తీసుకొస్తా. ప్రతి ఊరికి ఒక ఎయిర్పోర్టు కావాలన్నా చెప్పండి పెడతా అంటాడు. కథం చంద్రబాబు నాయుడు గారు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి. ప్రతి ఊరికి ఒక ఎయిర్పోర్ట్ అంటాడు, ప్రతి ఊరికి పోర్ట్ అంటాడు, ప్రతి ఊరికి అదేమంటారు బీచ్ తెస్తా అంటాడు, ఏదైనా చెప్తాడు. కాబట్టి ఏదైనా చెప్పండి, ప్రజల్ని అడుగుతుండే ఏది చెప్తే అది చేస్తా, నేను నన్ను ముఖ్యమంత్రి చేయండి. అది అయ్యేది కాదు, మన్ను కాదు, చేసేది కాదు, మన్ను కాదు. అది ఆయన మీద విశ్వాసం లేదు. ఎందుకంటే సూపర్ 6 అని మొత్తుకుంటుండ్రు 2 నెలల నుంచి, ఎవడు పట్టించుకోవట్లే. ఆ సూపర్ లేదు, 6 లేదు, వాటి గురించి కూడా చర్చే లేదు. ఆ సూపర్ 6 గురించి చర్చే లేదు. అందులో ఏముంటాయి ఏం కథ అనేది. ఎందుకంటే కర్ణాటకలో చూశారు, తెలంగాణలో చూశారు 6 గ్యారెంటీలు, దానికి ఇంగ్లీష్లో పెట్టిండు సూపర్ 6 అని. అవి అమలయ్యే తీరు ఇక్కడ చూస్తున్నారు. అసలు ఆయనకున్న చిత్తశుద్ధి ఏందో అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ సూపర్ 6 లేదు, మన లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములు సక్రమంగా సాగితే చాలు మాకు అనే పరిస్థితిలో ప్రజలు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ సూపర్ 6 ఫెయిల్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎమ్మడబడడం, ఆ పథకాలు ఎమ్మడబెట్టి వాటిని నేను కూడా చేస్తా, వాటికి ఇంకా అదనం ఇస్తా అని చెప్పుకుంటూ మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో అని పెట్టి ఒక డ్రామా లేపే కార్యక్రమం. ఆ డ్రామాలో రకరకాల చేస్తారా చేయడం పక్కన పెడితే ప్రజలు వినటానికి బాగుంటే చెప్పటమే. ప్రజలు వినటానికి బాగుండి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటే చెప్పే పరిస్థితి. కానీ చెప్పే వ్యక్తిని బట్టి నమ్మకం వస్తుంది. చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయ్యాక 100కు 200 చెప్పినా 500 హామీలు చెప్పినా ఒకడు నమ్మడం, నమ్మే పరిస్థితి లేదు ఏపీలో. ఎందుకు నమ్మరంటే ఆయన 14.5 ఏళ్లలో చేసిన పనితీరు అట్ట ఉంది, ఆయన చేసిన కార్యక్రమాలు అట్ట ఉన్నాయి. ఆయన చుట్టూ ఉండే అనుచరులకి, ఆయన బినామీలకి ప్రభుత్వానికి చెందిన సంపద పోయింది తప్ప ప్రజలకు ఏ రోజు పోలేండి. ప్రజలకి ప్రభుత్వం యొక్క సంపదని తెసిపోయి ఇంటింటికి ఇచ్చిండు, మనిషికి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మాలనేది ప్రజలకు తెలుసు. ఇది ఏమైనా చెప్పండి, నేను మేనిఫెస్టోలో పెడతా అని చెప్తుండు. సూపర్ 6తో సంబంధం లేకుండా ఎడాపెడా హామీలు కూడా ఇస్తాడట. కానీ ఆ హామీలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు నాకు తెలిసి.